మహబూబ్ నగర్ జోన్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో శ్రీమతి సరోజినీ రాములమ్మ ఫార్మసీ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ చురుకుగా పాల్గొన్నారు. ఈ ర్యాలీని కలెక్టర్ గారు ప్రారంభించారు. ర్యాలీ క్లాక్ టవర్ నుంచి ప్రారంభమై పాత బస్టాండ్ వరకు కొనసాగింది. అక్కడి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు సాగింది. అనంతరం శివం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో అధికారులు డాక్టర్ బి దినేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ DCA మహబూబ్ నగర్ జోన్, శ్రీ ఎన్ బుచ్చయ్య గారు, DSP ఈగిల్ ఫోర్స్ ఇన్ఛార్జ్ పూర్వ మహబూబ్ నగర్ జిల్లా, శ్రీ వివి ప్రశాంత్ గారు, అధ్యక్షుడు మహబూబ్ నగర్ జిల్లా కెమిస్టులు మరియు డ్రగిస్టుల సంఘం, డాక్టర్ పి ఉషాశ్రీ, ప్రొఫెసర్ మరియు HOD, సరోజినీ రాములమ్మ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, పోలీస్ అధికారులు మాట్లాడుతూ క్షణపాటి సుఖం కోసం మత్తు పదార్థాలకు జీవితాన్ని పాడు చేసుకోకూడదని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలన కోసం పోలీసు శాఖ ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. అలాగే ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ఎక్కడైనా మత్తు పదార్థాలు అమ్మడంగానీ కొనడంగానీ జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు 1908కు సమాచారమివ్వాలని ప్రజలను కోరారు. అలాగే మెడికల్ షాప్ దుకాణదారులకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్లు ఇవ్వవద్దని సూచనలు చేశారు. అలాగే కొన్ని కిరాణా షాపుల్లో తెలిసి తెలియని విధంగా టాబ్లెట్లు అమ్ముతున్నట్లు గమనిస్తున్నామని, అలాంటి షాపులలో ప్రజలు టాబ్లెట్లు కొనుగోలు చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సానియా బిందు మలీమా బిందు వెంటే ముందు చూడండి. చందన ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంకి వచ్చినందుకు మరి ఒక్కసారి శుభాభివందనం తెలుపుతున్నాము. అలాగే పార్టిసిపేట్ యాక్టివ్గా కూర్చున్న గారికి చాలా మంచి విషయాలు చెప్పారు. అదేవిధంగా ఇటు పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కు నుంచి భారతదేశంలోకి వెలువలా వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి ఈ భారతదేశంలోకి అని చెప్పేసి అంటే 3 మార్గాల ద్వారా వస్తున్నాయి. ఒకటి భూమార్గం ద్వారా, రెండవది సముద్ర మార్గం ద్వారా, మూడవది వచ్చేసి వాయు మార్గం ద్వారా. సో లాస్ట్ 5 సంవత్సరాలలో పాకిస్తాన్ బార్డర్లో, ముఖ్యంగా పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో 68,000 పైచిలుకు కేజీల హెరాయిన్ని సీజ్ చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు. 68,000 కేజీలు. సో ఆ డ్రగ్ కనుక దేశంలోకి వచ్చినట్లయితే సగానికి పైగా భారతదేశము ఉడతా పంజాబ్ లెక్క తయారయ్యేదన్నట్టు. సో మనకు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఏంటని చెప్పేసి అంటే 68,000 కేజీలకు పైగా హెరాయిన్ని సీజ్ చేయడం జరిగింది. ఏది ఇప్పుడు మనకు డ్రోన్స్, ఇప్పుడు మనం ర్యాలీ తీసుకుంటే మన మిత్రులు ప్రెసిడెంట్ గారు ఒక డ్రోన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఏది మన అందరినీ ఫోటో తీస్తానికి, తర్వాత అది మొత్తం రికార్డ్ చేస్తానికి. ఆ రకంగా డ్రోన్లకు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఈ యొక్క డ్రగ్స్ ప్యాకెట్స్ని కట్టేసేసి వాళ్ళ బార్డర్ నుంచి మన బార్డర్లో జారబడిస్తారు. ఇక్కడ వాళ్ళ ఏజెంట్స్ ఉండేసి వాటిని కలెక్ట్ చేసుకొని మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి మొత్తం అంతా నగరాలు, పట్టణాలు, గ్రామాలకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నట్టు. సో ఈ యొక్క ప్రమాదం ఇట్లా ఈ రకంగా భూమార్గం ద్వారా, ఇట్లా సముద్ర మార్గం ద్వారా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనకు షిప్స్ ఇప్పుడు జర్నీ చేస్తుంటాయి. సో షిప్స్లలో కూడా నుంచి కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ వస్తుంది. ఇక వాయు మార్గం ద్వారా అని చెప్పేసి అంటే మనకు ఆఫ్రికన్ కంట్రీస్, ముఖ్యంగా నైజీరియన్ కంట్రీస్ సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇతర వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు, వీళ్ళు ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల లెక్క వస్తూ వచ్చేటప్పుడు ఏంటని చెప్పేసి అంటే ఈ డ్రగ్స్ని క్యారీ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో రీసెంట్గా ఈగల్ ఫోర్సు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 14 కేజీల మన ఓజీ కుష్ని సీజ్ చేయడం జరిగింది. సో
లామినేషన్ చేసుకొని వచ్చి ఇచ్చిండు. తీయగానే మన షాప్ ఉన్నాడు, సార్ ఇవ్వచ్చా సార్ అంటే ఇవ్వనా ప్రిస్క్రిప్షన్ ఈ తీసి ఇస్తున్నాడు. ఏంది ప్రిస్క్రిప్షన్ అంటే 2013 ప్రిస్క్రిప్షన్. షాప్ ఓనర్ ఏమంటాడు అంటే, సార్ ప్రిస్క్రిప్షన్ ఉంది కదా అంటే, ప్రిస్క్రిప్షన్కి లైఫ్ ఉంటుంది. మనం ఎన్ని కోటి సంవత్సరాలు బతుకుతామా? ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 150. వెరీ గుడ్. మ్యాక్సిమం ఆశావాది 90 100 అనుకోండి. అంటే ప్రిస్క్రిప్షన్ కి లైఫ్ ఉందా లేదా? ఫార్మసీ స్టూడెంట్స్ చెప్పాలి మీరు. డస్ ప్రిస్క్రిప్షన్ హ్యావ్ ఎ లైఫ్? డస్ ఇట్ ఎక్స్పైర్? ఎవరు నిర్ణయిస్తారు అది? డాక్టర్. డాక్టర్ విల్ రైట్ రివ్యూ ఆఫ్టర్ 15 days. అంటే మనం లామినేట్ చేసుకొని 15-20 సంవత్సరాల దాకా వాడుతూ ఉంటే, సార్ మాకేం తెలుసు సార్ ప్రిస్క్రిప్షన్ ఉంది అక్కడ, ఆ డాక్టర్ చచ్చిపోయింటాడు, ప్రిస్క్రిప్షన్ మాత్రం బతికే ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మినాం అనుకోండి, అది తప్పు ఎవరిదైతే మనదే. ఇంకొకటి, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొంటే కూడా ప్రాబ్లమే. ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు కొన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? సార్ నాకు ఏదో కడుపున వస్తుంది సార్, అదేదో చెప్తాడు. మీకు తెలిసి తెలియని జ్ఞానం వాట్సాప్లలో చూసో ఏదో కొంచెం నాలెడ్జ్ వల్ల ఇది వాడండి అని ఇస్తారు. కానీ ఒక్కొక్కసారి ఆ మందు తిరగదోడి ఆయన ఉల్టా కావచ్చు. మనకు రావాల్సిన రోగం తగ్గకపోగా కొత్త రోగాలు వస్తాయి. ఇట్లా ఒక 4 ప్రొఫెసర్లు ఒక రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారంట రైలు గురించి. పోతున్నాను. అందరికీ తెలిసిందే, ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద అవేర్నెస్ ఆఫ్ ద హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్. సో సెడేటివ్స్ కానీ కోడింగ్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ హైలీ దే ఆర్ హ్యాబిట్ ఫార్మింగ్. సో వెన్ యూ ఆర్ కంటిన్యూస్లీ యూజింగ్ ఇట్ యూ ఆర్ గెటింగ్ హ్యాబిచువేటెడ్. ఐ బేసికలీ డిస్కస్ టుడే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ఫార్మసిస్ట్. ఫార్మసిస్ట్ రోల్ ఏముంటుంది ఇందులో? సో ఎవ్రీ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ లైక్ స్కెడ్యూల్ X కానీ H కానీ H2 డ్రగ్స్ తప్పనిసరిగా విత్ ప్రిస్క్రిప్షన్ మీరు తీసుకోవాలి. అండ్ వెన్ యూ లుకింగ్ అట్ ద ప్రిస్క్రిప్షన్ చెక్ ఫర్ ద డోసేజ్, దాని డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది. తర్వాత వెన్ యూఆర్ డిస్పెన్సింగ్ ద డ్రగ్ యూ హ్యావ్ టు కౌన్సిల్ ద పేషెంట్ హౌ టు యూస్ ద డ్రగ్. సర్టెన్ డ్రగ్స్ మీరు డ్రైవ్ చేయకూడదు బికాస్ దే కాసెస్ డ్రౌజినెస్, డిజినెస్. సో ది ఇన్స్ట్రక్షన్స్ విచ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్. అండ్ రికార్డ్ మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ డిస్పెన్సింగ్ దీస్ డ్రగ్స్. And the second point which I would like to discuss is QR verifications for Schedule H2 drugs. So Government of Telangana Drug Control Administration వాళ్ళు ప్రతి ఒక 300 మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి QR కోడ్ లైక్ బార్ కోడ్ జనరేట్ చేశారు. సో ఎవ్రీ డ్రగ్ మీరు ఏదైతే ఫార్మసీలో కొన్నారనుకోండి, మీరు దాన్ని స్కాన్ చేస్తే ఆ QR కోడ్ నుంచి మీకు ద మ్యానుఫ్యాక్చరింగ్, హూ ఇస్ ద మ్యానుఫ్యాక్చరర్, ద ఐడెంటిఫికేషన్ నంబర్, manufacturer number, batch date, expiry date, everything మీకు డిస్ప్లే అవుతుంది. So you want to know whether that is a genuine drug or not, you can scan the QR and these 300 drugs are already available on the DCA website. వచ్చేసి QR based reporting of side effects. Usual side effects ప్రతి డ్రగ్ కి ఉంటాయి, లైక్ డిజినెస్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఇంక్రీజ్డ్. సో వర్సన్ అయినప్పుడు దే ఆర్ కాల్డ్ as adverse effects. రీసెంట్లీ మీరు చూసి ఉంటారు, ఒక పీడియాట్రిక్ children cough syrup తాగి చనిపోయారు. సో దట్ ఈస్ అ వెరీ మేజర్ adverse effects. Such adverse effects every citizen of India, not a pharmacist but every citizen of India has to report to the DCA. సో దానికోసము ఒక QR కోడ్ జనరేట్ చేశారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక QR కోడ్ జనరేట్ చేశారు. ప్రతి QR కోడ్ రీటైల్ ఫార్మసీ మెయిన్ కనిపించే సైట్లో పెట్టాలి. దానికి ఏ విధమైన హిండ్రెన్స్ ఉండకూడదు. హోల్సేలర్ దగ్గర కూడా QR కోడ్ ఉండాలి. సో ఎనీ పర్సన్ ఆ పర్టికులర్ మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ నోటీస్ చేస్తే QR కోడ్ స్కాన్ చేసి అందులో వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు. అండ్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది ఫర్ రిపోర్టింగ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఈస్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ లైసెన్స్ ఫార్మసీస్. Thousands of pharmacies are there. Thank you.